గాయ్స్, చాలా మంత్స్ అయింది కదా వీడియో వచ్చి. ఐఎమ్ రియల్లీ సారీ, కొన్ని సిచ్యువేషన్స్ వల్ల బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ ఇన్ని మంత్స్ అయినా నా ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నందుకు. ఈసారి నుంచి కొంచెం లేట్ అయినా మంచి మూవీస్ని సెలెక్ట్ చేసుకొని మేము ముందుకు తెస్తాను. ఒక 20 minutes మూవీ గురించి ముచ్చట చెప్పుకున్నట్టు మూవీని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంచెం కొత్త రకంగా ట్రై చేస్తున్నా. ఒకవేళ ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడం మీకు నచ్చలేదు అనుకుంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను పాజిటివ్గానే తీసుకుంటే కొంచెం చేంజ్ చేసేలా చూస్తాను. ఒకవేళ ఇలా ఎక్స్ప్లెనేషన్ చేయటం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. సరే, ఇదంతా పక్కన పెట్టేద్దాం. ఈ రోజు మనం ఒక హారర్ మూవీని చూద్దాం. బేసిక్గా ఈ మధ్య హారర్ మూవీస్ చాలా తక్కువగా వస్తున్నాయి. కానీ కాస్త మనకి హారర్ మూవీసే టైం పాస్ అనుకుంటే కాస్త ఇండోనేషియన్ మూవీసే చాలా బాగుంటాయి. కాబట్టి ఈరోజు 2024 డిసెంబర్ 19న రిలీజ్ అయిన ఒక ఇండోనేషియన్ మూవీ సోరోప్ అనే మూవీని చూద్దాం. మూవీ ఓపెనింగ్లోనే సోలో అనే సిటీని చూపిస్తారనమాట. ఇప్పుడు ఈ స్టోరీ జరిగిందంతా 2006లో. ఒక డెలివరీ పర్సన్ ఉంటాడు. అయితే ఈ డెలివరీ పర్సన్ కహీర్ అనే ఒక తాతయ్యకి డెలివరీ ఇవ్వడానికి వెళ్తారు. ఆ ఇంటి ముందు నించొని ఆ కహీర్ తాతయ్యని పిలుస్తూ ఉంటాడు. కానీ ఎంతసేపు అయినా ఉలుకు పలుకు ఉండదు. డౌట్ వచ్చి కిటికీ అద్దంలో నుంచి చూస్తూ ఉంటాడు. దూరంగా తాత నించొని ఉంటాడు. సడన్ గా ఇటు డోర్ ఓపెన్ అవుతుంది. అంటే ఆ డోర్ ఎవరు తీయకుండానే ఆ డోర్ ఓపెన్ అవుతుంది. ఇంక ఈ డెలివరీ పర్సన్ లోపలికి వెళ్ళిపోతారు. ఆ ఇంట్లో ఎక్కడ చూసినా నల్ల మట్టే కనిపిస్తుంది. సడన్ గా టీవీ ఆన్ అవుతుంది, తర్వాత మళ్ళీ ఆఫ్ అవుతుంది. అంటే దయాల సినిమాలు నార్మల్ కదా. అయితే డెలివరీ అంకుల్ అది చూసి భయపడుతూ ఉంటాడు. డెలివరీ అంకుల్ పర్సన్ ముందే ఆ తాత నించొని విచిత్రంగా అరుస్తూ ఉంటాడు. ఆ తాతకి ఏమైందో తెలియదు కానీ ఒక్కసారిగా నోట్లో నుంచి నల్ల మట్టి వచ్చేస్తుంది. అది చూసిన ఈ డెలివరీ అంకుల్ వణిగిపోతూ ఉంటాడు. నార్మల్గా ఎవరైనా అట్లా చూస్తే బయటికి వెళ్ళిపోతారు. కానీ ఈ డెలివరీ అంకుల్ వెళ్ళడు. ఎందుకంటే వెళ్తే మన మూవీ ముందుకు సాగదు కాబట్టి వెళ్లకుండా ఉంటాడు. సడన్ గా డెలివరీ అంకుల్ వెనక ఉన్న ఒక రూమ్ డోర్ చిన్నగా ఓపెన్ అయింది. ఈ అంకుల్ దయాలకి చాలా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి ఏముంది ఆ గదిలో అని చిన్నగా చూడటానికి వెళ్తాడు. అదేందో ఆ తాతకి ఏం పని లేనట్టు ఇందాక అక్కడ ఉన్నారుగా, ఇప్పుడేమో ఫ్యాన్ కి వేలాడుతూ ఉంటాడు. ఇంకేముంది, ఈ డెలివరీ అంకుల్కి కాళ్ళు చేతులు ఒడిగిపోతూ ఉంటాయి. కట్ చేస్తే ఇప్పుడు మన డైరెక్టర్ మూవీ నేమ్ ని వేసింది. ఇప్పుడు ఇంకో సీన్ లోకి వెళ్తారు. అంటే ఇంకో 2 క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇప్పుడు మనకి హనీఫ్ ఇస్తి అనే అక్క చెల్లెల్ని చూపిస్తారు. హనీఫ్ తన సిస్టర్ ఎడ్యుకేషన్ కోసం ట్రయల్ చేస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అప్పుడే ఇస్తి యూనివర్సిటీ నుంచి ఇంటికి వస్తుంది. ఇద్దరు హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంట్లో ఇంకో 1 year లో ఇస్తి తన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిద్దని తన సిస్టర్ హనీఫ్ తో చెప్పుకొని హ్యాపీగా ఫీల్ అయింది. హనీఫ్ కూడా వాళ్ళిద్దరిలో ఒక్కళ్ళైనా గ్రాడ్యుయేట్ అవుతున్నారని నవ్వుకుంటూ ఉంటారు. కానీ అలా నవ్వుకుంటూ ఉంటే మూవీ బాగోదు కదా. కరెక్ట్ గా ఆ టైంకి సైదా అనే ఆంటీ హనీఫ్ వాళ్ళకి కాల్ చేస్తుంది. ఇక్కడ ఒక ట్విస్ట్. ఫస్ట్ లో చూపించిన తాత ఎవరో కాదు, హనీఫ్ ఇస్తికి బాబాయో పెద్దనాన్న. అంటే హనీఫ్ వాళ్ళ నాన్నకి అన్నయ్యో తమ్ముడో అవుతాడనమాట. మనం ఈజీగా ఉంటుంది కాబట్టి బాబాయ్ అనుకుందాం. అయితే ఆ ముసలోడు బాబాయ్ అవుతాడనమాట. అయితే ఇటువైపు ఈ ఆంటీ కూడా మన తాతయ్య ఇంట్లోనే ఉంటుంది. ఇందాక తాతయ్య అలా వేలాడాడు కదా, ఇంకా చివరి క్షణాల్లో ఉన్నాడేమోనని హనీఫ్ ఇస్తికి కాల్ చేస్తుంది. ఇటు సైదా ఆంటీ కూడా కహీర్ తాతయ్య వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. అయితే ఆ తాతయ్య ఇంకా ఇప్పుడు హనీఫ్ ఇస్తికి బాబాయ్ కాబట్టి మనం బాబాయ్ అనుకుందాం. ఇప్పుడు ఆ బాబాయ్ ఏమో హనీఫ్ ఇస్తిని పేలుతో అని ఆ గొంతేసుకొని పిలుస్తా ఉంటాడు. ఇటు హనీఫ్ ఇస్తి కూడా తర్వాత రోజే వాళ్ళ బాబాయ్ని చూడటానికి బయలుదేరతారు. ఇస్తికి ఎక్కడో తెలియని భయం ఉంటుంది. హనీఫ్ ఏమో తన చిన్ననాటి చేసిన పనులని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అయితే ఒకరోజు హనీఫ్ ఇస్తి ఇద్దరు సైకిల్ వేసుకొని నైట్ దాకా తిరుగుతూ ఉంటారు. లేట్ అయిందని ఓ పక్క అమ్మ తిట్టిద్దేమోనని ఇస్తి భయపడుతూ ఉంటుంది. తర్వాత కానీ హనీఫ్ సైకిల్ తొక్కేది నేను, నాకు లేని బాధ నీకేందమ్మా అని హనీఫ్ ఇస్తిని తీసుకొని ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళంగానే ఎమ్మటి వాళ్ళ అమ్మకు దొరికేస్తారు. వాళ్ళ అమ్మ ఏముంది, అసలు నైట్ దాకా ఎందుకు తిరిగారు, అసలు ఏం పని పాటలేదా, చెప్పానుగా నైట్ దెయ్యాలు తిరుగుతూ ఉంటాయి అని చెప్పి. సరే ఇంకెళ్ళి ఫ్రెష్ అయ్యి రాండిపోని అని అరిసింది. ఆ రోజు నైట్ హనీఫ్ ఇస్తి వాళ్ళ బొమ్మలతో ఆడుకుంటూ ఉంటారు. ఇస్తికి ఒక చిన్న పిల్లి బొమ్మ అంటే చాలా ఇష్టం. అయితే ఆ పిల్లి బొమ్మతో ఆడుకుంటూ ఉంటుంది. హనీఫ్ ఇస్తిని భయపెట్టడానికి ఆ పిల్లి బొమ్మ నువ్వు నిద్రపోయేటప్పుడు అదే ఆన్ అయ్యి నీ దగ్గరికి వస్తుందని భయపెడుతూ ఉంటుంది. అంటే కొంచెం పెద్దవాళ్ళకి అది ఒక సాటిస్ఫాక్షన్ కదా, తమ్ముల్ని చెల్లెల్ని భయపెట్టి ఏడిపియటం. సరే ఆ తర్వాత కానీ ఇప్పుడు హనీఫ్ వాళ్ళ మదర్ ఉంటుందిగా, ఆ వంటగదిలో డిషెస్ ని వాష్ చేసుకుంటూ ఉంటుంది. అయితే ఆ డిషెస్ ని వాష్ చేసి పక్కన పెట్టేస్తుంటే వాటికి అవే పడిపోయి పగిలిపోతూ ఉంటాయి.
సడన్ గా ఆంటీకి ఎవరో మాట్లాడుకున్నట్టు సౌండ్స్ తన చెవులో మోగుతా ఉంటాయి. అంటే కొంచెం దెయ్యాలు గుసగుసలాడుతుంది. సో అట్లా ఆ సౌండ్స్ అన్ని ఆంటీ చెవులో వస్తా ఉంటాయి. ఇంకేముంది, ఎవరో తనని ప్రొసెస్ చేసినట్టు కళ్ళు రెండు వైట్ గా అయ్యి బోన్స్ అన్ని విరుగుతున్నట్టు శబ్దం వస్తుంది. ఒక్కసారిగా ఆంటీ నోట్లో నుంచి కూడా నల్లమట్టి బయటకు వచ్చేస్తుంది. కరెక్ట్ గా అప్పుడే హనీఫ్ ఇస్తీ ఇదంతా చూస్తూ భయపడుతూ ఉంటారు. ఈ ఆంటీ ఏమో సొరోప్ అని గట్టిగా దయ్యంలా అరిచింది. కట్ చేస్తే ప్రెసెంట్ హనీఫ్ ఇస్తీ బస్ స్టాండ్ లో దిగుతారు. సైదా ఆంటీ వాళ్ళ హస్బెండ్ హనీఫ్ ఇస్తీని తీసుకొని బాబాయ్ కహీర్ ఇంటికి వెళ్తారు. అక్కడికి వెళ్ళేసరికి నైట్ ఫుల్ వర్షం. వాళ్ళ కోసం ఆంటీ సైదా కూడా బయట వెయిట్ చేస్తూ ఉంటుంది. ఈ ఆంటీ సైదా హనీఫ్ ఇస్తీని వాళ్ళ బాబాయ్ని చూడమని రూమ్ లోకి పంపిస్తుంది. ఇస్తీకి ఏమాత్రం ఇష్టం ఉండదు. భయంతోనే వెనుకనే ఉంటుంది. కానీ హనీఫ్ ఇస్తీని పట్టుకొని బాబాయ్ దగ్గరికి తీసుకుని వెళ్తుంది. ఇంకా హనీఫ్ మేము వచ్చాం బాబాయ్ అని చెప్తూ ఉంటుంటే కరెక్ట్గా అప్పుడే ఈ ముసలోడు దెబ్బకి లేచి కూర్చొని నాకు హెల్ప్ చేసినో, నన్ను చావని మూసినో, నన్ను క్షమించుసినో అని గీసర గొంతేసుకొని అరుస్తూ ఉంటాడు. అది చూసిన ఇస్తే భయంతో ఏడుస్తూ ఉంటుంది. ఆ తాత వాగినంతసేపు వాగి కింద పడిపోతాడు. అప్పుడే డోర్ ఓపెన్ చేసుకొని సైదా ఆంటీ వాళ్ళ హస్బెండ్ డాక్టర్ వచ్చి తాతని చూస్తారు. అప్పుడే మనకు అర్థమైపోయింది ఆ తాత చనిపోయాడని. అయితే కాసేపు తర్వాత హనీఫ్ ఇస్తీ వాళ్ళ సైదా ఆంటీతో మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక పక్క ఒకరు చచ్చారని బాధే లేదు వీళ్ళకి. అయినా ప్రశాంతంగా కూర్చొని టీ తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అయితే ఇప్పుడు హనీఫ్ అడిగిద్ది, బాబాయ్ వాళ్ళ వైఫ్ ఏది అని, ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతుంది. ఇప్పుడు ఇదంతా ఆంటీ సైదా చెప్తుందన్నమాట. ఓకేనా, మీరు ఇక్కడ నుంచి వెళ్ళాక కొద్ది రోజులకే మీ పిన్ని సభ మీ బాబాయ్ని వదిలేసి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిందో కూడా ఎవరికీ తెలియదు. అసలు మీ పిన్ని వెళ్ళాక మీ బాబాయ్ హెల్త్ కండిషన్ ఇంకా దారుణంగా మారిపోయింది. మీ బాబాయ్కి ఏం పని పాటలేక చాలాసార్లు చనిపోవాలని చూశాడు. కానీ అదేందో ఎన్నిసార్లు చచ్చిపోయినా మళ్ళీ బతికేస్తున్నాడు మీ బాబాయ్. ఇంకా నిన్న రాత్రి హనీఫ్ ఇస్తీ రావాలి, వాళ్ళు వస్తేనే నేను ప్రశాంతంగా చనిపోతాను అని నాకు చెప్పాడు. సరే ఈ ముచ్చట్లు చాలే కానీ వెళ్ళి పడుకోండి, రేపు అసలే చాలా పనులున్నాయని ఆంటీ సైదా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హనీఫ్ ఇస్తీ ఇంకా వాళ్ళ రూమ్ కి వెళ్ళిపోతారు. వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళ రూమ్ ఎలా ఉండేదో ఇప్పుడు కూడా అలానే ఉందనుకొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ నైట్ ఇద్దరు ప్రశాంతంగా పనుకుంటారు. ఈ ఇస్తీకి భయంతో అవును బాబాయ్ ఎందుకు చనిపోవడానికి ట్రై చేశాడు అంటే, హనీఫ్ ఏమో ఏముంది పిన్ని వెళ్ళిపోయిందిగా అందుకేలే, ఆంటీ సైదా కూడా చెప్పిందిగా అని హనీఫ్ అనిద్ది. కానీ ఇస్తీకి ఎక్కలేని పిచ్చి క్వశ్చన్స్ అన్ని మైండ్లోకి వస్తాయి అనమాట. అయితే ఇప్పుడు ఏమడిగిద్ది, బాబాయ్ అసలు చనిపోయాడా చెప్పుకోలేదు. అయితే ఆ క్వశ్చన్ కి హనీఫ్ కి చీదర పుట్టి సర్లే గాని నాకు నిద్ర వస్తుంది, పిచ్చి క్వశ్చన్స్ ఆపే అని చెప్పి తను నిద్రపోతూ ఉంటుంది. నైట్ ఇద్దరు హాయిగా ప్రశాంతంగా నిద్రపోతారు. కరెక్ట్ గా నైట్ 2 అయింది. ఈ తాతని చూపిస్తాడు, చచ్చిపోయిన తాతని చూపిస్తాడు. ఈ తాత సడన్ గా బెడ్ మీద నుంచి లేచి ఇస్తి పక్కన పడుకొని సినోమని అరుస్తాడు. అసలే ఆ ఇస్తి భయపడి వస్తుంది. పాపం దాని పక్కకే వెళ్ళాడు. ఆ ఇస్తి పక్కన ఎవరో ఉన్నారని చూస్తే ఆ తాత కనిపించడు. ఇంకా వాళ్ళ అక్క హనీఫ్ కూడా కనిపించదు. ఇస్తి లేచి చూస్తే డోర్ ఓపెన్ అయి ఉంటుంది. పాపం భయంతో రూమ్ నుంచి బయటికి వచ్చి వాళ్ళ అక్క కోసం చూస్తా ఉంటుంది. వాళ్ళ బాబాయ్ గది ఓపెన్ అయి ఉండటం చూస్తుంది. ఆ గదికి కొంచెం దూరంగా వెళ్ళిపోవాలని నడుస్తూ ఉంటుంది. అప్పుడే బాత్రూమ్ నుంచి కొంచెం వాటర్ సౌండ్స్ వస్తా ఉంటాయి. హనీఫ్ ఆ బాత్రూమ్ లోనే ఉందనుకొని బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి హనీఫ్ డోర్ ని గట్టి కొడతా ఉంటుంది. ఇటుపక్క ఈ తాతకేం పని లేదుగా సినోమ్ అను అంటూ ఈ ఇస్తీకి హార్ట్ అటాక్ తెప్పించేలా చేస్తాడు. ఇంకప్పుడే హనీఫ్ డోర్ తీసి ఏంది ఏమైందని చెప్పు అని అరిసిద్ది. అయితే ఇస్తే నేను రూమ్ నుంచి బయటకు వచ్చానా, బాబాయ్ డోర్ కలి చూస్తే ఓపెన్ అయి ఉందని చెప్పిద్ది. కానీ నిజాలు ఎవరైనా వింటారా మూవీస్ లో? ఎబ్బే అసలు లేదుగా. లాస్ట్ చివరి దాకా దెయ్యం కనిపించేదాకా మనకి దెయ్యం లేనట్టే వాళ్ళకి అర్థం. ఎందుకంటే మూవీ ముందుకు సాగను కాబట్టి. సో అలా హనీఫ్ ఏంది జోక్స్ చూపి అంటది. ఆ తాత ఏమైనా చూడాలని తెరుచుకొని ఉంటారా? లేదుగా. ఆ డోర్ క్లోజ్ అయి ఉంటుంది. అయినా చనిపోయిన బాబాయ్ డోర్ ఎలా ఓపెన్ చేస్తాడు? ఇంకా భయపడకు, పద రూమ్ లోకి, లేట్ అయిపోయిందని హనీఫ్ ఇస్టిని తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే ఆ తాతని పంపించడానికి అంటే ఫెనరల్ అంటే ఆ తాతని ప్రశాంతంగా గాల్లోకి పంపించడానికి ఫెనరల్ చేస్తారు. ఆ తాతని ఎక్కడో తీసుకొని ఆ తాతని అంటే బూడ్చడానికో దేనికో చేయడానికి తీసుకొని వెళ్తా ఉంటారు. సడన్ గా ఇస్తీకి సేమ్ వాళ్ళ అమ్మకి వినిపించిన ఏదో వాయిస్ వినిపిస్తా ఉంటాయి. ముక్కులో నుంచి బ్లడ్ రావటం చూసి ఆంటీ సైదా ఇస్తీ నువ్వు రావద్దులే, హనీఫ్ ఇస్తీకి తోడుగా ఉండు అని వాళ్ళు వెళ్ళిపోతారు. హనీఫ్ ఇస్తీ కోసం టీ చేసి ఇస్తీని కొనుక్కోపెట్టి రూమ్ డోర్ వేసి బయటికి వస్తుంది. అప్పుడే హనీఫ్ బ్యాగ్ కి ఉండే కీ చైన్ బొమ్మ కింద పడి ఉండడం హనీఫ్ చూస్తుంది. ఆ కీ చైన్ ని చూస్తే హనీఫ్ తన చిన్ననాటి జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటుంది. అయితే ఆ కీ చైన్ ఏంటో కాదు, వాళ్ళమ్మ మిషన్ కుట్టేటప్పుడు పిన్స్ ని అన్ని గుచ్చుకునే ఒక బొమ్మ.
ఆ సీన్ లో మనకి హనీఫ్ కి టైలరింగ్ ఇష్టం లేకపోయినా వాళ్ళ మదర్ నేర్చుకుంటే తప్పు కాదు, యూజ్ ఉంటది అని నేర్పిస్తుంది. కట్ చేస్తే ప్రెసెంట్ లో హనీఫ్ కి వాళ్ళ ఫ్యామిలీ గుర్తొచ్చి వాళ్ళ అమ్మ నాన్న రూమ్ లోకి వెళ్ళింది. అప్పుడే హనీఫ్ కి కిటికీలో నుంచి ఒక లేడీ వాళ్ళ ఇంటి బయట కాసేపు ఉండి వెళ్ళిపోయింది. అది మొత్తం హనీఫ్ చూసిద్ది, కానీ ఎవరో అనుకొని పట్టించుకోదు. వాళ్ళ అమ్మ నాన్న ఫోటో చూస్తూ వాళ్ళ మదర్ ఎలా చనిపోయిందో గుర్తు చేసుకుంటూ ఉంటుంది. స్టార్టింగ్ లో కిచెన్ సీన్ ఉంది కదా, ఆ రోజు తర్వాత వాళ్ళ అమ్మకి అలా అయ్యాక తనని రూమ్ లోనే పడుకోబెడతారు. అంటే ఇప్పుడు వాళ్ళ అమ్మ ఎలా చనిపోయిందో చూపిస్తారన్నమాట. అప్పుడే వాళ్ళ అమ్మ హనీఫ్ హిస్టీని చూస్తూ ఏడుస్తూ దగ్గరికి రమ్మని చెప్పిద్ది. సడన్ గా హనీఫ్ మదర్ విచిత్రంగా ప్రవర్తించి ఒక సైడ్ చూయించారు చూడండి అని భయపెడుతూ ఉంటుంది. రేడియో ఆన్ అయ్యి వికారమైన మ్యూజిక్ స్టార్ట్ అయింది. ఆ మ్యూజిక్ కి ఆంటీకి ఏదేదో అయింది. హనీఫ్ ఇస్తియారి రేడియో ఆపడానికి చూస్తారు. సడన్ గా రేడియో అదే ఆగిపోయింది. తిరిగి చూస్తే బెడ్ మీద వాళ్ళ అమ్మ కనిపింది. ఒక దుప్పటి కప్పుకొని నించొని పిచ్చిదాలా నవ్వుద్ది. అది చూసి ఇస్తి హనీఫ్ భయంతో నించుంటారు. సడన్ గా ఈ ఆంటీ తన తలని గట్టిగా బాదుకొని చనిపోయింది. పిల్లలు నాన్న నాన్న అని పిలిచేసరికి హనీఫ్ వాళ్ళ నాన్న వస్తాడు. వాళ్ళ వైఫ్ ని అలా చూసి ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే మనకి ఆంటీ సైగా ఎవరో కాదు, హనీఫ్ ఇస్తీకి చిన్నప్పుడు ఆయాగా ఉన్నదని మనకి ఆ సీన్ లో తెలుస్తుంది. కట్ చేస్తే ప్రెసెంట్ లో ఆంటీ సైగా ఇంటికి వచ్చేస్తుంది. హనీఫ్ ఇస్తీకి ఒక స్నాక్ ఇచ్చి ఇంటికి వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడే హనీఫ్ ఆంటీ సభా పిండికి నిజంగా ఏమైంది, ఎందుకు బాబాయ్ని వదిలేసింది అని అడిగింది. అయితే ఇప్పుడు ఇదంతా ఆంటీ సైత చెప్తా ఉంటుంది. కొన్ని డేస్ తర్వాత ఒక రోజు మీ పిన్నికి ఫుడ్ ఇవ్వడానికి రూమ్ కి వెళ్ళా. అప్పుడే సభ విచిత్రంగా మాట్లాడుతూ నవ్వుతూ అచ్చం మీ మదర్ లాగే రోగం వచ్చింది. అయితే అదంతా చూస్తుంటే మీ బాబాయ్ వచ్చి నన్ను అడిశాడు రూమ్ లోకి వెళ్ళినందుకు. ఇంకా ఆ రోజే లాస్ట్, తర్వాత మేము ఎప్పుడు ఇంటికి రాలేదు. కొన్ని రోజుల తర్వాత మీ బాబాయ్ సభ వెళ్ళిపోయిందని చెప్పారు. ఇదంతా హనీఫ్ కి చెప్తుంది. అందుకు హనీఫ్ ఏం జరుగుతుంది ఈ ఫ్యామిలీలో, ఫస్ట్ అమ్మ, తర్వాత నాన్న, తర్వాత సభా పిల్లి, తర్వాత బాబాయ్, అసలు దేనికి వీళ్ళందరూ ఇలా అవుతున్నారని ఆలోచిస్తా ఉంటుంది. ఆంటీ సైదా ఇవన్నీ వదిలే, ప్రెసెంట్ నువ్వు ఇస్తే బాగున్నారు, అది చాలు, మీ బాబాయ్ కోసం ప్రేయర్ చేస్తున్నా, ఒక వీక్ ఉండండి ఇక్కడే అని వెళ్ళిపోయింది. అప్పుడే నిద్ర లేచి ఇస్తీ వచ్చింది. ఏంది ఆంటీ వెళ్ళిపోయిందా, ఉండదా మనతో అని అనిద్ది. హనీఫ్ మనం ఏమైనా చిన్నపిల్లలమా ఏంది, అయినా ఇది మన ఇల్లే కదా, నేనున్నాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ రోజు నైట్ ఇస్తి ప్రేయర్ చేసి కూర్చుంటే సడన్ గా తన వెనకమాల ఉన్న కిటికీ ఓపెన్ అయింది. ఇస్తి ఆ కిటికీ నుంచి చూస్తే వాళ్ళ బాబాయ్ సునోమని పిలుస్తా ఉంటాడు. అప్పుడే హనీఫ్ రూమ్ లోకి వచ్చింది. ఆ తాతేమో అక్కడి నుంచి మాయమైపోతారు. బాబాయ్ చావలేదు, బతికే ఉన్నారని భయంతో ఇస్తి బట్టలు మొత్తం సర్దుకుంటూ ఉంటుంది. ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని చెప్తుంది. కానీ హనీఫ్ లేదు, మనం 7 రోజులు ఇక్కడే ఉండాలి, ఆంటీ ప్రేయర్ చేస్తుందని చెప్తుంది. నువ్వు నాకు ప్రామిస్ చేసావుగా ఫెనరల్ తర్వాత వెళ్దామని, ఇప్పుడేంది ఇలా అని కాస్త బాధపడుతూ ఉంటుంది. అయితే అదంతా విన్నా కూడా హనీఫ్ రూమ్ లో నుంచి వెళ్ళి తినడానికి రమ్మని చెప్పింది. అప్పుడే కిటికీలు కొట్టుకుంటూ సౌండ్ వస్తాయి. వెళ్ళి చూస్తే సేమ్ కిచెన్ బయట లాన్ లో పడి ఉంటుంది. హనీఫ్ అది చూసి వెళ్ళి తీసుకోవడానికి ట్రై చేస్తుంది. వెళ్ళి తీసుకొని ఇది నాకు బ్యాగ్కి ఉండాలి కదా, ఎందుకు ఇక్కడ ఉందని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడైనా మట్టి బుర్రకి అర్థం కావాలిగా ఇంట్లో ఏదో ఉందని, అయినా అర్థం కాదు. సడన్ గా తాతగారు వెనక నుంచి వెళ్తాడు. ఎవరో వెళ్ళినట్టు ఉందని లోపలికి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి అప్పుడే వచ్చిన ఇస్తీని చూసి ఇస్తీ ఏమో అసలు బాగా భయపడుతూ ఇంకా అట్లానే నించుంటుంది. సీన్ అలా కట్ చేస్తారు. ఆ నైట్ ఇద్దరు నిద్రపోతూ ఉంటారు. చిన్నగా డోర్ ఓపెన్ అయితే ఇస్తి డోర్ కలి చూస్తూ ఉంటే ఆ తాతగాడేమో పాక్కుంటూ ఇస్తి కాళ్ళ దగ్గరికి వస్తాడు. ఈ సీన్ చూడండి మామూలుగా ఉంటుంది. ఇస్తి భయంతో చూస్తూ ఉంటుంది. ఆ తాతగాడేమో సడన్ గా దుప్పట్లోకి వస్తా ఉంటాడు. సడన్ గా ఇస్తి ఫేస్ దగ్గరికి వచ్చి స్నోమని అరుస్తాడు. దెబ్బకి ఇస్తి లేచి చూసిద్ది. తలుపు తీసే ఉంటుంది కానీ ఎవరు కనిపించరు. సీన్ ఇంకా అలా కట్ అయిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ అని వాళ్ళమ్మ నాన్న గదిని క్లీన్ చేస్తా ఉంటుంది అన్నమాట. అప్పుడు హనీఫ్ ఒక క్లాత్ తో చుట్టిన ఒక వుడ్ వెపన్ లాంటిది కనిపిస్తుంది. ఇప్పుడు మనకి పాస్ట్ లో హనీఫ్ నాన్న అంటే అద్దానికి తల గుద్దుకొని చనిపోయినట్టు కొంచెం సీన్ చూపిస్తారంతే. అయితే పోలీస్ ఆఫీసర్స్ కి వాళ్ళ నాన్న కార్ లో ఈ వెపన్ దొరికిద్ది. అయితే పోలీస్ ఆఫీసర్స్ ఆ వెపన్ ని ఆంటీ సైరాకి ఇస్తారు. ఈ ఇవ్వటం హనీఫ్ చూసినట్టు చూపిస్తారు. కట్ చేస్తే ఇటు ఇస్తి ఒంటరిగా రూమ్ లో కూర్చున్నట్టు చూపిస్తారు. సడన్ గా తన ముక్కులో నుంచి బ్లడ్ వస్తూ ఉంటుంది. తన చిన్నప్పుడు వాళ్ళ అక్క పిల్లి బొమ్మని చూపించి భయపెట్టింది కదా, సేమ్ అదే పిల్లి బొమ్మ ఎవరు ఆన్ చేయకుండా
ఇస్తీ వైపుకి చూస్తూ ఉంటుంది. ఇంకా ఇస్తీ అది చూసి భయంతో అరుస్తూ ఉంటుంది. ఇస్తీని ఎవరో పొసెస్ చేసినట్టు ప్రవర్తిస్తూ ఉంటుంది. కట్ చేస్తే మళ్ళీ నైట్ అయింది. హనీఫ్ కిచెన్ లో వంట చేస్తూ ఉంటుంది. అక్కడికి ఇస్తీ వచ్చి నేను చేస్తా, నువ్వు వెళ్ళిపో అని అనింది. హనీఫ్ నా మీద కోపం పోయిందా, సరే కాస్త ఉప్పు తక్కువేయమ్మా అని చెప్పి వెళ్ళిపోయింది. మళ్ళీ డిన్నర్ టేబుల్ కాడ చూస్తే ఇస్తీ భయంతో కూర్చొని ఉండిద్ది. హనీఫ్కి అది చూసి భయంతో కిచెన్ లోకి వెళ్ళిద్ది. కిచెన్ లో మళ్ళీ ఇస్తీ వంట చేస్తూ ఉంటుంది. హనీఫ్ భయంతో పిలుస్తూ ఉంటుంది. ఇప్పుడు కిచెన్లోకి ఇస్తీ ఉందిగా, అయితే హనీఫ్ ఆ కిచెన్లో ఉన్న ఇస్తీని అడుగుతూ ఉంటుంది. ఇస్తీ ఇస్తీ అని పిలుస్తూ ఉంటుంది. అయితే కరెక్ట్గా ఇప్పుడు ఆ ఇస్తీ నిజమైన ఇస్తీ కాదనమాట, అదొక దయ్యం. హనీఫ్ని చూస్తూ నవ్వుతా మాయమైపోయింది. హనీఫ్ భయంతో వాష్రూమ్కి వెళ్ళింది. ఇస్తీ ఒంటరిగా రూమ్లో కూర్చొని ఉంటుంది. సడన్గా తాత మళ్ళీ సినోమని పిలుస్తారు. ఇస్తీ అది వినగానే ఏదో మాయలో పడిపోయినట్టు చూపిస్తారు. ఇటు హనీఫ్ వాష్రూమ్లో ఉంటుంది. కొంచెం భయపడుతూ ఫేస్ వాష్ చేసుకుంటూ ఉంటుంది. అయితే ఈ తాత చిన్నగా టబ్లో నుంచి సినోమని పిలుస్తాడు. హనీఫ్ అది చూసి భయంతో ఇస్తీని తీసుకొని వెళ్ళాలని రూమ్లోకి వెళ్ళి చూసింది. కానీ రూమ్లో ఎవరూ ఉండరు. వాళ్ళ బాబాయ్ రూమ్ నుంచి సౌండ్స్ వినిపిస్తూ ఉంటే ఆ రూమ్లోకి వెళ్ళి చూసింది. ఆ రూమ్లో కీ హోల్ ఉంటుంది కదా, తాళం చెవి హోల్, ఆ హోల్లో నుంచి చూస్తూ ఉంటుంది. అయితే ఆ తాత వెనక్కి ఇస్తీ నించొని ఉంటుంది. కానీ భయంతో బాబాయ్ ఇస్తీని వదిలే తలుపు తీయని ఏడుస్తూ ఉంటుంది. సడన్గా తలుపు ఓపెన్ అయింది. హనీఫ్ ఇస్తీని తీసుకొని బయటికి వెళ్ళిపోయింది. కానీ సడన్గా హనీఫ్కి ఏదో సౌండ్స్తో అంటే సేమ్గా వాళ్ళ అమ్మకు వచ్చినట్టు ఇస్తీకి వచ్చినట్టు ఏదేదో గుసగుసలు వినిపిస్తూ ఉంటాయి. ఇంకా హనీఫ్ అది తట్టుకోలేక చెవులు మూసుకుంటూ ఉంటుంది. కానీ ముక్కులో నుంచి బ్లడ్ కారుతూ కళ్ళు తిరుగుతూ ఉంటాయి. ఓ పక్క ఇస్తీ ఏమో దెయ్యం పట్టిన దానిలాగా 40 days అని అరుస్తూ ఉంటుంది. అయితే హనీఫ్ కళ్ళు తిరిగి కింద పడిపోయింది. నెక్స్ట్ డే హనీఫ్ ఆలోచిస్తూ ఉంటుంది, అసలు 40 days ఏంటి అని. అయితే హనీఫ్ ఇస్తీతో మనల్ని ఇక్కడే 40 days ఉంచేలాగా బాబాయ్ చూస్తున్నాడు, నీకు గుర్తుందా, బాబాయ్ మనల్ని రమ్మన్నారు, ఇదంతా బాబాయ్ ప్లాన్ అనుకుంటా, వెతుకుదామని ఏదో ఒకటి దొరికిద్దని వెతుకుతా ఉంటారు. అప్పుడే హనీఫ్ కి ఒక రెడ్ బుక్ కనిపిస్తుంది. అంటే ఆ బుక్ లో మొత్తం బ్లాక్ మ్యాజిక్ గురించే ఉంటుంది. ఒక పౌసా సోరప్ అనే బ్లాక్ మ్యాజిక్ ఉంటుంది. ఆ పేజెస్ దగ్గర హనీఫ్ కి వాళ్ళ ఫ్యామిలీ ఫోటో కనిపిస్తుంది. దాని వెనకాల ఈ ఫ్యామిలీలో ప్రతి ఒక్కళ్ళు పెయిన్ తో చనిపోవాలని ఉంటుంది. ఈ బ్లాక్ మ్యాజిక్ వాళ్ళ బాబాయే చేశాడనుకొని ఫిక్స్ అయిపోతుంది. నార్మల్గా ఈ బ్లాక్ మ్యాజిక్ గురించి చెప్తారు. అంటే ఈ బ్లాక్ మ్యాజిక్ పేరు పౌసా సోరప్. ఎవరికి ఏదైనా జరగాలనుకుంటే ఏం తినకుండా తాగకుండా సమాధి మీద ఉండే నల్ల మట్టి ఉంటుంది కదా, అది తినాలి. అప్పుడే ఆ స్పిరిట్స్ వాళ్ళకి కావాల్సింది చేస్తారు. అంటే ఒకవేళ అవి అవ్వకపోతే చేసిన వాళ్ళకి రివర్స్ గా స్పిరిట్స్ వాళ్ళని టార్చర్ చేస్తుందని ఆ పేజెస్ మొత్తంలో ఉంటుంది. ఓకే, మన మీద ఈ పౌసా సోరప్ బ్లాక్ మ్యాజిక్ పూర్తిగా చేయలేకపోయాడు కాబట్టి బాబాయ్ మాటికి బతికి వస్తున్నాడు, చచ్చిపోవాలనుకుంటున్నాడు, మనల్ని ఇక్కడ ఇరికిచ్చాడు అని భయపడుతూ ఉంటారు ఇద్దరు. ఇస్తీకి ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ ఆంటీ సైదాకి కాల్ చేస్తారు ఇదంతా చెప్పడానికి. కానీ కాల్ కలిసిన ఇద్దరు ఎవరి మాటలు ఎవరికి వినిపించకుండా ఉంటాయి. ఈ తాతగారు ఉంటాడుగా, మళ్ళీ సిను వస్తున్నా అని అరుస్తూ ఉంటాడు. ఇదంతా చూసిన ఇస్తీ భయంతో అసలు ఏం చేయాలో అర్థం కాక ఇంటి బయటికి పరిగెడుతూ ఉంటుంది. అంటే అక్కడి నుంచి తప్పించుకోవడం. కానీ ఏదో శక్తి ఇస్తీ హనీఫ్ ని బయటికి వెళ్లకుండా వెనక్కి లాగేసింది. ఇస్తీ అలానే కళ్ళు తిరిగి కింద పడిపోయింది. హనీఫ్ కి అలా కళ్ళు మూసుకుపోతుంటే వాళ్ళ పిన్ని ఎదురుగా వచ్చి నేను హెల్ప్ చేస్తా సినిమాని అంటుంది. ఇద్దరు రూమ్ లో మంచం మీద ఉంటారు. అంటే నైట్ అవుతుంది. అంటే వాళ్ళకి అసలు బయట నుంచి రూమ్లోకి ఎలా వచ్చారో తెలియదు. అయితే హనీఫ్కి వాళ్ళ పిన్ని కనిపించిందన్నాను కదా, వాళ్ళ పిన్నియే ఆ రూమ్లోకి తెచ్చిందని అనుకుంటారు. అయితే హనీఫ్ వాళ్ళ పిన్ని కనిపించిందని చెప్పి ఇస్తీకి చెప్తుంది. ఇస్తీ హనీఫ్ ఇద్దరు కలిసి వాళ్ళ పిన్ని కోసం వెతుకుతూ ఉంటారు. సడన్ గా బయట లాన్ లో వాళ్ళ పిన్ని కనిపిస్తుంది, కానీ సడన్ గా మాయమైపోతుంది. ఈ తాత దయ్యంలాగా పొగలో నుంచి వస్తా ఉంటాడు. అది చూసిన ఇస్తీకి నోట్లో నుంచి నల్ల మట్టి వస్తుంది. అలా రావటం చూసి హనీఫ్ చాలా బాధపడుతూ ఉంటుంది. అంటే ఇస్తీ వెళ్ళాలని చెప్పినా హనీఫ్ వెళ్లకుండా ఆపింది కదా, అందుకే ఇదంతా జరుగుతుందని ఇద్దరు ఏడుస్తూ ఉంటారు. మూడైతే హనీఫ్ ఇస్తీ ఇద్దరు నిద్రపోతూ ఉంటారు. ఈ తాత ఊరికే ఉండడు కాబట్టి సిలోమని పిలుస్తా ఉంటాడు. దెబ్బకి ఈసారి హనీఫ్ లేచి కూర్చుంటుంది. అంటే ఇస్తీకి ఏం వినిపించదు. హనీఫ్ కిటికీలో నుంచి చూసి ఆ తాత ఏమో గాల్లో వేలాడుతూ ఉంటాడు. సడన్ గా ఇస్తీ లేచి మళ్ళీ పడుకుంటుంది. కట్ చేస్తే నెక్స్ట్ మార్నింగ్ హనీఫ్ ఇస్తీ హెల్ప్ కోసం బయట అరుస్తూ ఉంటారు. ఇటు ఆంటీ సైదా హనీఫ్ అంటే వాళ్ళిద్దరికి కాల్ చేసిన కాల్ కలవదనుకొని టెన్షన్తో హనీఫ్ ఇస్తీ వాళ్ళని కలవడానికి ఇంటికి రావడానికి స్టార్ట్ అవుతుంది. ఇటు హనీఫ్ ఇస్తీ అసలు వాళ్ళ బాబాయ్ వాళ్ళ మీద ఎందుకు ఈ బ్లాక్ మ్యాజిక్ చేశారు అని ఆ బుక్ ని చదువుతూ ఉంటారు. అయితే ఆ బుక్ లో సౌరభ్ గురించి ఇంకొంచెం ఉంటుంది, అయితే ఆ బ్లాక్ మ్యాజిక్ గురించి ఇంకొంచెం ఉంటుంది. అంటే
ఒక మనిషిని 40 రోజులు బాగా చిత్రహింసలు పెట్టి తర్వాత చంపేస్తారంట. హనీఫ్ చదువుతూ ఉంటే ఇస్తే అది విని ఏడుస్తా ఉంటుంది. కరెక్ట్ గా ఇప్పుడే ఆ బుక్ లో వాళ్ళకి ప్రజెంట్ ఉన్న ఇల్లు ఫోటో కనిపిస్తుంది. అప్పుడే హనీఫ్ కి ఒకటి గుర్తొస్తుంది. బాబాయ్ ఇంటి కోసమే చేశారు గుర్తుందా ఇస్తే. ఒకరోజు అమ్మా నాన్నల వాళ్ళు ఈ ఇల్లు నమ్మి జకార్తాకి వెళ్ళాలని అన్నారు. అప్పుడే బాబాయ్ బిజినెస్ కూడా లాస్ అయింది. ప్రెజెంట్ లో హనీఫ్ వాళ్ళ బాబాయ్ రూమ్ కి వచ్చి నీకు ఇల్లే కావాలైతే తీసేసుకో, మాకు ఇంకేం వద్దు, నువ్వే తీసుకో, అడిగితే ఇచ్చేవాళ్ళం, ఎందుకు ఇన్ని చేశావని బాధతో కొంచెం కోపంగా అరుస్తూ ఉంటుంది. అయితే నీకు ఈ ఇల్లు కాదు, మా ప్రాణాలే కావాలా, నన్ను తీసుకో, ఇస్తీని వదిలే, నన్ను తీసుకో అని ఏడుస్తూ ఉంటుంది. ఇస్తీ వాళ్ళ అక్క హనీఫ్ ఇలా ఏడుస్తూ కూర్చోటం వల్ల తను కూడా హనీఫ్ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. కరెక్ట్గా అప్పుడే వాళ్ళ బాబాయ్ బెడ్ కింద ఒక చెక్క ఉంటుంది. అది తీసి చూస్తే ఆ ప్లేస్ మొత్తం మట్టితో కవర్ అయి ఉంటుంది. ఇటు హనీఫ్ ఆ మట్టిని తవ్వి చూస్తే అక్కడ ఒక లాకెట్ చైన్ తో పాటు ఒక పర్సన్ బోన్స్ కనిపిస్తుంది. అయితే ఆ లాకెట్ చూసి ఇస్తే ఇలా అంటుంది, పిన్ని సబాది కదా ఇది, మరి మనం నిన్న చూసింది ఎవరిని అని అక్కడ నుంచి వెళ్ళిపోవాలనుకుంటారు. కానీ కిచెన్ లో ఆంటీ సైదాని చూసి కాస్త రిలీఫ్ గా ఉంటుంది వాళ్ళకి. తర్వాత జరిగింది మొత్తం హనీఫ్ ఆంటీ సైదాకి చెప్తుంది. అప్పుడే ఆంటీ సైదా ఏమో మీ నాన్న దగ్గర ఒక వస్తువు ఉంది కదా, దాన్ని కాల్ చేయని సినోమని అరుస్తూ తన ఫింగర్స్ ని కట్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే మనకు తెలిసింది అసలైన ఆంటీ సైదా కాదు, దెయ్యం అని. ఆ దెయ్యం హనీఫ్ ని పొసెస్ చేసి తన నోట్లో నుంచి నల్ల మట్టి వచ్చేలా చేసిద్ది. ఇస్తీ హనీఫ్ ని తీసుకొని ఆ దెయ్యం నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళకి ఆంటీ సైదా ప్రత్యక్షమైంది. పాపం అసలే భయంతో ఉన్నారుగా హనీఫ్ ఇస్తే నమ్మరు, కానీ తర్వాత నమ్మేస్తారు. హనీఫ్ ఆంటీ సైదాకి మొత్తం చెప్పిద్ది. మళ్ళీ ఇదిగో ఇది ఆ దెయ్యం నాన్న వస్తువు అన్నది. ఇది చూసి ఆంటీ సైదా మనకి ఫస్ట్ స్టార్టింగ్ లో చూపిస్తారు కదా ఒక చెక్క వెపన్, అదే హనీఫ్ ఆంటీ సైదాకి చూపిస్తుంది. అయితే ఆ వెపన్ లో ఒక పేపర్ ఉంటుంది. అందులో ఒకటి రాసి ఉంటుంది, చీకటి వెలుగు చేత నాశనం చేయలేదు, చీకటిని చీకటితోనే నాశనం చేయగలమని ఏదో ఉంటుంది. అప్పుడు అని ఎందుకు ఈ బాబాయ్ మా మీద ఈ బ్లాక్ మ్యాజిక్ చేయాలి అని అడిగింది. అప్పుడే ఆంటీ సైదా మీకు ఈ ఇంటి నుంచి వెళ్ళిన ముందు రోజు రాత్రి ఈ పిన్నికి రోగంగా దెయ్యం పట్టిందా మన ముందే కూర్చొని గట్టిగా అరిసింది, అది గుర్తుందా మీకు? ఆ తర్వాత రోజే మార్నింగ్ మీ బాబాయ్ పిల్లల్ని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళమన్నారు. అలా చెప్పిన వాడు ఎందుకు చేస్తాడు అని చెప్పింది. అప్పుడే ఇస్తీకి నీరసంగా నిల్చోలేకపోతే హనీఫ్ ని టీ పెట్టమని చెప్పి ఇస్తీని తీసుకొని ఆంటీ రూమ్ లోకి వెళ్ళింది. సడన్ గా ఈ మెంటల్ ఉందిగా ఇస్తీ సినోమ్ అని అదేదో స్పైడర్ మ్యాన్ లాగా పాపం ఆంటీ మీద దూకిద్ది. సౌండ్ కి హనీఫ్ ఏమైందో అని టెన్షన్ గా రూమ్ కలిగి వస్తుంటే కరెంటు పోయింది. చిన్నగా ఇస్తీ రూమ్ కి వెళ్తే ఆంటీ సైదా అక్కడే పడిపోయి ఉంటుంది. ఎంత లేపినా లెగవదు. ఆ ఇంట్లో ఉన్న డోర్స్ అన్ని కొట్టుకుంటూ ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ లో ఈ తాత ఏమో సినోమ్ అని అరుస్తూ ఉంటాడు. అప్పుడే హనీఫ్ ముందు ఆ తాత నించొని ఎక్కడికి వెళ్తున్నావు సినోమ్ అని అరుస్తూ అక్కడే కింద పడిపోతాడు. అయితే ఇప్పుడు మనకి ఒక ట్విస్ట్ ని చూపిస్తారు. అసలు హనీఫ్ ఇస్తీ వాళ్ళ ఫ్యామిలీ మీద బ్లాక్ మ్యాజిక్ చేసింది పాపం మన బాబాయ్ కాదనమాట, వాళ్ళ పిన్ని. హనీఫ్ వాళ్ళ మదర్ ని సభా పిన్నిని పిల్లలు లేరని ఏదోటి అంటా ఉంటుంది అనమాట. అది పాపం బాగా మంది సభా పిన్నికి ఇదంతా చేసిందనమాట. ఇంకేముంది, దెయ్యం పిన్ని హనీఫ్ ముందే వచ్చి సినోమ్ అని అరిచి మాయమైపోయింది. ఇప్పుడేగా పిన్ని వచ్చి అలా మాయమైపోయింది. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి పిచ్చెక్కినట్టు మళ్ళీ ఇస్తే కళ్ళు రెండు బ్లాక్ అయ్యి సొరోప్ అని అరుస్తూ ఉంటుంది. ఇస్తీ దగ్గరే చాలా దెయ్యాలు పిశాచులు సొరోప్ అని అరుస్తూ సడన్ గా ఇస్తీని ఎవరో రూమ్ లోకి లాగేస్తారు. అయితే ఇస్తీని అలా రూమ్ లోకి ఎవరో లాక్కెళ్తారుగా. అయితే హనీఫ్ కూడా ఆ ఇస్తీ వెనకాలే వెళ్తుంది. అయితే ఆ డోర్ అలా క్లోజ్ అయిపోతుంది. సడన్ గా ఆ హనీఫ్ భయంతో ఆ డోర్ ని కొడతా ఉంటుంది. ఇంకా సడన్ గా డోర్ అదే ఓపెన్ అయ్యింది. చూస్తే అక్కడ ఇస్తీ గాల్లో వేలాడుతూ ఉంటుంది అనమాట. హనీఫ్ ఇస్తీని కాపాడడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ దెయ్యాలు ఊరుకునే ఉంటాయా? లేదుగా. ఎప్పుడూ దెయ్యాలకి హైడ్ అండ్ సీక్ బాగా ఆడటం ఇష్టంగా. ఏముంది, హైడ్ అండ్ సీక్ ఆడతా సినోమ్ అని అరుస్తా మాయమైపోతా ఉంటాయి. అయితే మన దెయ్యం పిన్ని ఉందిగా, ముందుకొచ్చి హనీఫ్ ని గోడకేసి కొట్టేసింది. హనీఫ్ కింద పడిపోయింది. కట్ చేస్తే పాస్ట్ లో హనీఫ్ వాళ్ళ నాన్న ఇప్పుడు సభా పిన్ని ఉందిగా, సభా పిన్ని శ్మశానంలో మట్టి తింటా కనిపిస్తుంది. దాన్ని బట్టి సౌరప్ అనే బ్లాక్ మ్యాజిక్ చేస్తుందని తెలిసి ఒక మంత్రగత పర్సన్ ని కలిసి ఆ చెక్క వెప్పని తీసుకొని ఇంటికి వస్తూ ఉంటాడు. ఎవరు? మన హనీఫ్ వాళ్ళ నాన్న. అయితే సభా తన పవర్స్ తో హనీఫ్ వాళ్ళ నాన్నని చంపేసిద్ది. కట్ చేస్తే ఆంటీ సైదా లేచి హనీఫ్ ని లేపి ఆ వెపన్ ఇచ్చి పేపర్ మీద ఉన్నది ఏదో క్వశ్చన్ లాంటిది కాదు, అది ఒక స్పెల్, నువ్వు మన దెయ్యం పిన్నిని చంపేటప్పుడు
ఆ స్పెల్ని చదువుతా ఉండు, ఆ దెయ్యం మన పిన్ని నాశనం అయిపోయింది అని చెప్పిద్ది. అయితే ఇదంతా విన్న మన పిన్నికి సైదా ఆంటీ మీద బాగా కోపం వస్తుందన్నమాట. సైదా ఆంటీని గాల్లోకేసి అవతల పడేసిద్ది. అని ఇస్తీని ఇల్లు మొత్తం వెతుకుతా ఉంటుంది. అయితే కిచెన్ లో నుంచి ఇస్తీ సౌండ్స్ వినిపిస్తా ఉంటాయి. అయితే ఇంకా కిచెన్ లోకి వెళ్ళిపోతుంది అనీఫ్. ఆ ఇస్తీని భయపడుకు నేను వచ్చాను అనుకుంటా ఉంటుంది. అయితే ఇస్తీ ఏం చేసేది, పైకి చూడమని పైకి చూడు అని పైకి చూడమని చెప్తుంది. అయితే కరెక్ట్ గా అప్పుడే మనకి గోడ మీద పైన స్పైడర్ మ్యాన్ లాగా సభా పిన్ని ప్రత్యక్షమైంది అనమాట. అది చూసిన ఇస్తీని తీసుకొని పరిగెడుతూ ఉంటుంది. కరెక్ట్ గా ఇప్పుడే మన దెయ్యం పిన్ని పాకుతూ అలా నడిచి అని ఇస్తీని భయపెట్టి మన దెయ్యం పిన్ని అక్కడి నుంచి మాయమైపోయింది అనమాట. అయితే హనీఫ్ ఇస్తీని దాక్కోమని చెప్పి హనీఫ్ డోర్ వెనక ఉంటుంది. అప్పుడే మన దెయ్యం పిన్ని రూమ్ లోకి వచ్చింది అనమాట. వాళ్ళు దాక్కున్న రూమ్ లోకి వచ్చి మీ బాబాయ్ నన్ను మోసం చేసి మిమ్మల్ని కాపాడాడు, నేను ఎన్నిసార్లు చనిపోయినా మళ్ళీ బతికొస్తున్నాను, మీ వల్లే ఇదంతా, కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని టార్చర్ చేసి చంపేయాలి, అప్పుడే నేను ప్రశాంతంగా నిద్రపోతా అని చెప్పి వాగుతూ ఉంటుంది అనమాట. హనీఫ్ బయటకు వచ్చి మన పిన్నిని చెక్క వెపన్తో పొడిచి స్పెల్ని చదివేసి ఫినిష్ చేసిద్ది అనమాట. నెక్స్ట్ డే హనీఫ్ ఇస్తీ హ్యాపీగా బ్యాగ్ సర్దుకొని బయలుదేరుతూ ఉంటారు. కరెక్ట్గా అప్పుడే ఇంకోటి అనమాట. కరెక్ట్గా అప్పుడే ఒక పెద్ద ఆంటీ వస్తుంది, ముసలాంటీ. అదే ఒక రోజు వాళ్ళ ఇంటి బయట హనీఫ్కి కనిపించిందిగా ఆ పెద్ద ఆంటీని. హనీఫ్ లోపలికి రమ్మని చెప్పింది. లోపలికి రాగానే కూర్చుంటుంది అనమాట ఈ పెద్ద ఆంటీ. అయితే హనీఫ్ అడిగిద్ది ఏమైనా కావాలని. ఇప్పుడు ఈ పెద్ద ఆంటీ ఒక ట్విస్ట్ ఇస్తుంది అనమాట. నా ఎర్ర పుస్తకం మీ దగ్గరే ఉందని చెప్పింది. అయితే ఈ ఎర్ర పుస్తకం ఏంటో కాదు, బ్లాక్ మ్యాజిక్ మొత్తం ఒక పుస్తకంలో ఉంది చూసావా, ఆ పుస్తకం. ఇంకేముంది, మళ్ళీ ఆ క్లోజ్ అయిన వాళ్ళ బాబాయ్ రూమ్ నుంచి మళ్ళీ సినోమని అరుస్తా ఉంటాడు ఆ మెంటలుడు. ఇంక ఇటువైపు ఈ పెద్ద ఆంటీ మాయమైపోయింది. హనీఫ్ ఇస్తీ బయటికి వెళ్ళాలని చూసి డోర్స్ అన్ని అవే క్లోజ్ అయిపోతాయి. బయట హనీఫ్ ఇస్తీని తీసుకొని వెళ్ళడానికి వచ్చిన ఆంటీ సైదా వాళ్ళ హస్బెండ్ కూడా చనిపోయి ఉంటారు. ఇక్కడతో ఈ మూవీ క్లోజ్ అయింది అనమాట. ఈ మూవీలో ఎండింగ్ కొంచెం విచిత్రంగా ఉంది, కొంచెం అర్థమైంది, కొంచెం అర్థం కాలేదు. ఒకవేళ ఈ మూవీకి ఎండింగ్ ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? మీకేమైనా అనిపించుంటే కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఒక లైక్ చేయండి, కాస్త కమెంట్ అయినా పర్లేదు. సో ఇంకో విచిత్రమైన మూవీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.